ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన ఢిల్లీకి చేరినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన్ని బుజ్జగించారు. ఆయన వినలేదు. ఎట్టకేలకు ఆయన ఢిల్లీకి చేరారు. బీజేపీ అగ్రనాయకుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన ఢిల్లీకి చేరినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన్ని బుజ్జగించారు. అయినా కూడా వినలేదు. ఎట్టకేలకు ఆయన ఢిల్లీకి చేరారు. బీజేపీ అగ్రనాయకుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన ఢిల్లీకి చేరినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన బుజ్జగించారు. అయినా కూడా వినలేదు. ఎట్టకేలకు ఆయన ఢిల్లీకి చేరారు. బీజేపీ అగ్రనాయకుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, మనం చూసుకుంటే ఇక ఆరూరి రమేష్ విషయానికి వస్తే ఆయన ఎప్పుడైతే బీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరాలనుకున్నారో ఆ తర్వాత కేసీఆర్ ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఎట్టకేలకు ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుసు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? మొత్తానికి సంజన, ఆరూరి రమేష్ ఇష్యూ అనేది ఒక డైలీ సీరియల్ లా సాగుతుంది. పొలిటికల్ హై డ్రామా అనేది నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆరూరి రమేష్ గత కొద్ది కాలంగా బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారు. ఆయన కిషన్ రెడ్డితో మాట్లాడుతున్నారు. అండ్ ఓవరాల్ గా ఆయన బీజేపీలో చేరతారనే సంకేతాలు 15 రోజుల బ్యాక్ అంటే 15 days బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఆయన ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి నేతలతో మాట్లాడారు. ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా అంటే బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మొన్న అమిత్ షా వచ్చినప్పుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారు అనుకున్నారు. ఆయన వరంగల్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్న సమయంలో అక్కడ హై డ్రామా నెలకొంది. బీజేపీకి సంబంధించి ఎర్రవల్లి కానీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు ఎర్రవల్లి కానీ కొంతమంది ముఖ్య నేతలు ఆయనను వెళ్ళొద్దు అని చెప్పేసి మళ్ళీ బలవంతంగా అతన్ని వెహికల్లో ఎక్కించుకొని కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. కేసీఆర్ చాలా సేపు ఉపయోగించడం జరిగింది. నీకేం కావాలో మేము ఇస్తాము అన్నారు. దాంతో ఆరూరి లేదు, నేను బీజేపీలో వెళ్ళట్లేదు, బీజేపీలో జాయిన్ కావడానికి వెళ్ళలేదు, నేను బీఆర్ఎస్ లోనే ఉంటాను అండ్ బీఆర్ఎస్ సంబంధించి నేను పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండడానికి సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి మళ్ళీ తను యూటర్న్ తీసుకున్నారు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు, మళ్ళీ ఢిల్లీ బాట పట్టడం అమిత్ షా సమక్షంలో లేదా కేంద్ర పెద్దల సమక్షంలో నేను చేరతాను అని చెప్పేసి ఆరూరి రమేష్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ కోర్టులో నుంచి ఇటు బీజేపీ కోర్టులోకి బీఆర్ఎస్ కోర్టులోకి అన్నట్టు మొత్తానికి ఈ హైడ్రామాకి అయితే తెరదీస్తూ ఆరూరి రమేష్ బీజేపీ కండువా కప్పుకొని ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతానికి. రైట్, థ్యాంక్ యూ స్వప్న. ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన ఢిల్లీకి చేరినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన్ని బుజ్జగించారు. ఆయన వినలేదు. ఎట్టకేలకు ఆయన ఢిల్లీకి చేరారు. బీజేపీ అగ్రనాయకుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఇక మహేందర్, మనం చూసుకుంటే ఆరూరి రమేష్ ఉన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న ఆరూరి రమేష్ ఇప్పుడైతే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా తెలుస్తుంది. అంటే నిన్న కేసీఆర్ కూడా ఈ విషయంలో ఆరూరి రమేష్ ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీని వెనకాల కారణాలు ఏంటి? దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చిక్కులు ఎదురెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొత్త చిక్కులు కూడా వచ్చి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నటికీ అంటే అన్నిటికన్నా ముఖ్యంగా పార్టీలో కీలకంగా ఉన్న నేతలు కూడా ఒక్కొక్కరు చేయదాదారు. సో వారిని ఏ రకంగా కాపాడుకోవాలనే ఉద్దేశం కూడా వైపు కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీని వెళ్ళిపోతున్న నేతలను కంట్రోల్ చేయడం గులాబీ ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆ కోలోనే ఆరూరి రమేష్ నిజంగా వదనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా
బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరతారంటూ వార్తలు వచ్చాయి గతంలో. ఆయన నేపథ్యంలో ఆయన అమిత్ షాను కలవడం, అదే తర్వాత అధిష్టాన సూచనల మేరకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్న ఆర్ రమేష్ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన నిన్నంతా కూడా ఒక ఎపిసోడ్ అనేది చెప్పొచ్చు. ఆయన సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు కనిపించే వరకు తీసుకెళ్లే వరకు కూడా నేతలు విషయ ప్రయత్నాలు చేశారు. ఆయన కారు అడ్డుకోవడాలు కానీ ఇవన్నీ చేశారు. తర్వాత కేసీఆర్ ను కలిసిన తర్వాత ఆరూరి రమేష్ కు కేసీఆర్ హితబోధ కూడా చేశారు. తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. బీజేపీలోకి వెళ్లి రాజకీయ భవిష్యత్తు ఆగం చేసుకోవద్దని చెప్పారు. ఎందుకంత ఆగమాగం అవుతున్నామంటూ ఆయనకి చెప్పినట్టుగా తెలిసింది. అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని కూడా చెప్పారు. సో ఆరూరి రమేష్ అయితే మొత్తానికి కేసీఆర్ హితవు చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ విని పార్టీలో కొనసాగుతాడు అని అందరూ భావించినప్పటికీ ఆరూరి రమేష్ అయితే యూటర్న్ తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఇక తాను కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీ బాట పట్టినట్టుగా తెలుస్తుంది. తాను ఇక బీజేపీలో చేరేందుకు పూర్తిగా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. నిన్నటి చర్చలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూర్చుని మాట్లాడినా కూడా సెక్షన్ అయితే సఫలం కాలేదు. సో తన మనసు మార్చుకున్నాడు. మొత్తానికి బీజేపీ వైపే వెళ్లాలని ఉత్తరనిశ్చయిస్తున్న నేపథ్యంలో నేనైతే ఢిల్లీ ప్రయాణం కూడా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఆరూరి రమేష్ లాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది కూడా బీఆర్ఎస్ వీడి బీజేపీ వైపు వెళ్ళేందుకు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక ఆరూరి రమేష్ వెళ్తారా? ఆరూరి రమేష్ వెళ్తే మరి వర్ధన్నపేట నియోజకవర్గంతో పాటు వరంగల్ లో మరి ఎలా ఉండవలసిన పరిస్థితి ఇది చూడాలన్న వేచి చూడాలన్న అంశం. రైట్, థ్యాంక్ యూ మహేందర్.